వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. భద్రాచలం గోదావరిలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సిల్ట్ గిరిజన సొసైటీ కాంట్రాక్టర్లు కలిసికట్టుగా పనిచేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మైనింగ్, ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల ద్వారా గిరిజనులకు ఆదాయ వనరుల్ని సమకూర్చాలని గతంలో ప్రభుత్వాలు నిర్ణయించాయి. కొన్ని గిరిజన సొసైటీలకు కాంట్రాక్టులు సైతం ఇచ్చాయి. అలా ఇచ్చిన గిరిజన సొసైటీలో మళ్లీ కాంట్రాక్టర్లు రంగప్రవేశం చేసేలా రైజింగ్ కాంట్రాక్టుల పేరుతో కొత్త విధానాన్ని సృష్టించారు అధికారులు. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా గిరిజన సొసైటీల్లో ఆ రైజింగ్ కాంట్రాక్టర్లు మాత్రమే కనిపిస్తారు. దీనికి తోడు సిల్ట్ తొలగింపు కాంట్రాక్టర్లకు, సొసైటీ కాంట్రాక్టర్లకు ఒకే చోట కేటాయిస్తున్నారు. వాస్తవానికి గిరిజన సొసైటీలో భారీ యంత్రాలను వాడటానికి వీల్లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు వాడుతూ ఉంటారు. ఎవరైనా ఇదేమని అడిగితే అది సిల్ట్ కాంట్రాక్ట్ అని చెబుతూ వెనకేసుకొస్తూ ఉంటారు. అసలు సిల్ట్ కాంట్రాక్ట్ ఎక్కడుందో, గిరిజన సొసైటీ ఎక్కడ ఉన్నదో స్పష్టత బయటికి రాదు. కేవలం కాగితాల్లో మాత్రమే ఇది ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని చర్ల మండలంలోని పలు ఇసుక రీచుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ అక్రమాలన్నీ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని పలు గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. చర్ల మండలంలో ప్రభుత్వం గిరిజన సంఘాల పేరుతో ఇసుక రీచ్లకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు నడుస్తోంది. పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ గిరిజన సంఘాలు ఎన్జీటీ కోర్టుకు వెళ్లడంతో ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని 2023 సంవత్సరంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్మాణమే నిలిచిపోయిన ప్రాజెక్టుకి పూడికతీత ఏంటో అర్థం కావడం లేదని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి డీసిల్టేషన్ పేరిట సొసైటీ రీచ్లలో కూడా ఇసుకను తరలించారు. పర్యావరణ నిబంధనల ప్రకారం అసలు గోదావరి నదిలో యంత్రాలను ఉపయోగించకుండా కేవలం కూలీలతో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించాలి. కానీ అధికారుల అండదండలతో భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుకను తరలించి అమ్మకాలు కూడా పూర్తి చేస్తున్నారు. పేరుకు డీసిల్టేషన్ జరుగుతుందని చెబుతున్నారు. కానీ సొసైటీ రీచ్లలో కూడా భారీ యంత్రాల ద్వారా ఇసుకను తరలించి అమ్మకాలు జరిపారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థ అధికారులు మాత్రం ఇసుక మాఫియాకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరాపురం, మొగలపల్లి, చింతకుట్ట, కుదునూరు, తేగడ గ్రామాలలో సొసైటీ ఇసుక రీచ్లకు ప్రభుత్వ అనుమతులు లభించాయి. ఇక్కడే డీసిల్టేషన్ పేరిట కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. గిరిజనుల ఉపాధి కొరకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇసుక సొసైటీ రీచ్ల్లో తమ అక్రమాలను కొనసాగిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలను చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై సైతం దాడులు చేస్తున్నారు. ఇందుకు అమాయక ఆదివాసీ గిరిజనుల్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఆదివాసీ గిరిజన సొసైటీ సభ్యుల్ని చేతిలో పెట్టుకుని మీడియా ప్రతినిధులపై దాడులకు ఉసిగొలుపుతున్నారు. రైజింగ్ కాంట్రాక్టర్ పేరుతో రీచ్ల్లో ప్రవేశించిన ఇసుక మాఫియా అమాయక ఆదివాసీలకు కూలి ముట్ట చెబుతూ కోట్లు గడిస్తోంది. దీనిపై పూర్తి పర్యవేక్షణ నిర్వహించవలసిన సంస్థ అధికారులు మాత్రం కాసుల కక్కుర్తికి లోబడి ఇసుక మాఫియాకు తమ పూర్తి సహాయ సహకారాలు